మీరెప్పుడన్నా రైళ్ల ఏసీ బోగీల ప్రయాణం చేసిర్రా? చేస్తే అందులో తెల్ల తెల్లటి షెద్దర్లు మెత్తలు చూసే ఉంటారు. ఇక వాటిని మనం ప్రయాణం చేసినంతసేపు వాడుకోవాలి. మన జాగ రాగానే ఆడనే ఇడిచిపెట్టి దిగిపోవాలి. ఎందుకంటే అవి సర్కార్ వస్తువులు కాబట్టి. కానీ కొంతమంది వాటిని కూడా ఇడిచిపెడతలేరు. అవు రైలు బండ్లల్లో తెల్ల తెల్లటి తువ్వాళ్ళు చెద్దర్లు మెత్తలు కనిపిస్తే చాలు బంగారం లెక్కనే ఎత్తుకుపోతున్నారట కొందరు దొంగలు. పశ్చిమ రైల్వే జోన్ దిక్కైన గీ ఇచ్చంతరమైన దొంగతనాలు లెక్కలు చూస్తే చాలా గమ్మతే ఉన్నది. పోయిన 2-3 ఏళ్లలోనే రైలు బండ్లకేంచి 1,95,000 తువ్వాళ్ళు, 82,000 బొంతలు, 5,000 మెత్తలు, ఇంకా 7,500 చెద్దర్లు గాయమైనాయట. వేసినట్టే లేపేస్తున్నారట కొందరు పనివంతులు. గా దుప్పట్ల దొంగల దెబ్బకు రైలు అధికారులు దిగ్గున లేచి కూకుండ్రు. బొంతలు మాల్చుకపోవుడు గిదేం బుద్ధి, అసలు దీన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టాలి అనే ఆలోచనలు చేస్తుంటే ఇంతలా ఢిల్లీకేంచి పూరికి పోయే పురుషోత్తం ఎక్స్ప్రెస్ రైళ్ల దుప్పట్లు కొట్టేసిన దొంగల్ని దొరకబట్టిండ్రు పోలీసోళ్ళు. ఇక వాళ్ళ తాన చెకింగులు చేసి దోసుకుపోతున్న సర్కారు మాలంతా బయటపడ్డది. దీంతోనే అంతకు మునుపు చేసింది వీళ్ళా కాదా అని తేల్చే పనిలో పడ్డారట పోలీసోళ్ళు. అయితే రైల్వే ఆస్తులు బలగొట్టినా, పాడు చేసినా, ఎత్తుకపోయినా, ఇంకేమైనా చేసినా రైల్వే చట్టం ప్రకారం తక్కువ ఏడాది జైలు శిక్ష లేకుంటే 1000 రూపాయల జరిమానా ఎత్తారు. ఆస్తులు పాడు చేస్తే చేసిన తరీఖను బట్టి జరిమానా, జైలు శిక్ష 2 పెరుగుతాయి. అంతేకాదు ఆ శిక్షలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. మరి ఈ ముచ్చట వీళ్ళకి తెలుసో లేదో గాని మొత్తానికైతే దొరికిండ్రు. ఇక శిక్షలు పులుసు గారేటట్లు ఉంటాయన్న ముచ్చట ఏర్కున్నదే. ఏదేమైనా దొంగల చేతులు ఎట్లాగూ ఊకోవు కాబట్టి గా దొంగలను పట్టుకునేందుకు ఏమన్నా స్పెషల్ అధికారులను పెట్టుర్రి సార్లు, సామాన్లను కాపాడుకోవచ్చు అని సలహాలు ఇత్తురు ఈ ముచ్చట చూసిన జనాలు.